నాన్నగారు భీమవరం టౌన్ స్టేషన్లో పనిచేసేవాళ్ళు. అప్పుడు హై స్కూల్లో లూథరన్ హై స్కూల్లో 6th క్లాస్లో జాయిన్ అయ్యా. 6th నుంచి 10th వరకు అక్కడే చదివా. తర్వాత డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేశా. తర్వాత మా నాన్నగారికి విజయవాడ రైల్వేకి ట్రాన్స్ఫర్ అయితే విజయవాడ వెళ్ళిపోయాను. అక్కడ ఎంఏ చేశాను నాగార్జున యూనివర్సిటీలో. తర్వాత బీఈడీ చేసి అక్కడ ఆర్సీఎం హై స్కూల్లో స్కూల్ మాస్టర్ కింద రిటైర్ అయ్యా 20లో. ఇంకా తర్వాత నాకు వేణు ఫ్రెండ్షిప్ దొరికితే ఆయన ఫ్రెండ్షిప్లో కొద్దిగా నేను డిసిప్లిన్ కాస్త బాగా నేర్చుకుని స్టడీస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవటం వలన నేను ఎల్హెచ్ స్కూల్కి చాలా రుణపడి ఉంటాను. అందుకనే ఎంత కష్టమైనా రాగలిగాను. కాబట్టి తరవర్తి భాస్కర్ రావు గారు అండ్ కమిటీ వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రమేష్ కుమార్. నన్ను లెఫ్టింగ్ కంపెనీ ఇట్లాంటి మాట్లాడుతుండేవారు జనాలందరూ. నిక్నేమ్ నేనైతే 8th క్లాస్ నుంచి 10th దాకా చదివాను ఇక్కడ డి సెక్షను. ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే డి సెక్షను అయితే భాస్కర్ ఇంటి ఎదురుగుండానే ఉండేవాళ్ళం, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. యాక్చువల్ చెప్పాలంటే ఇవాళ నేను బ్యాంకులో పనిచేయడం అనేది చాలా, ఎందుకంటే చదువుకునే 10th క్లాసే కానీ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యాను. అందులో యూనియన్ లీడర్గా, లోకల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్గా, మా బ్యాంకు జోనల్ సెక్రటరీగా, అంటే పనిచేస్తేనే బ్యాంకులో ఆ వర్త్ ఉంటుంది. అలా పనిచేసి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాను. 42 సంవత్సరాలు చేశాను బ్యాంకులో. తర్వాత ఇవాళ కలవడం కారణం భాస్కర్ టీము అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఇంతమంది చాలామంది నన్ను పలకరించి గుర్తించి చాలామంది పలకరిస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందపడ్డాను. అందులో మీ అందరికీ ధన్యవాదాలు. ఎవడు అడుగుతున్నాడు? నా పేరు సుబ్బారావు పసుపులేటి. బి సెక్షన్ వాళ్ళు తక్కువ ఉన్నారు ఇక్కడ. బి సెక్షన్ వాళ్ళు తక్కువ ఉన్నారు ఇక్కడ. బి సెక్షన్ వాళ్ళు తక్కువ ఉన్నారు. కాంపోజిట్ సిడి ఎక్కువ ఉన్నారు. మా రెడ్డి గారు వాళ్ళందరూ ఎవరు లేరు. మరి మాకు మా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. స్మిత్ గారు రాలేదు. మేమంతా బాగా ఇదిగా ఉండేవాళ్ళు. మరి రాలేదు. ఏంటంటే అదొక మాకు లేని, ఎందుకంటే లూథరన్ హై స్కూల్ అంటేనే భీమవరానికి గర్వం. ఆ గర్వం ఇవే కాదు సుజ్ఞానాలు నువ్వు ఉన్నారా? ఎందుకంటే లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో తిరిగిన వాళ్ళు ప్రతి వాళ్ళు పైకే వెళ్తారు, మంచి పోస్టులోనే ఉంటారు. ఎందుకు చెప్తుందంటే ఆ క్రమశిక్షణ అప్పట్లో ఉంది. పీటీలు ఏంటి, మాస్టర్లు ఏంటి, అంత డిసిప్లిన్. పద్ద ఆడితే లోనికి ఎంట్రన్స్ లేదు, గేట్ కాడ గుంజీలు తీసి వెళ్ళవలసిందే. ఇప్పుడు ఆ చదువు లేదు. ఇప్పుడు అంతా కమర్షియల్. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మెడిటేషన్ కంపల్సరీ చేయండి అందరూ. థ్యాంక్ యూ. చెప్పండి, మాట్లాడినా మంచి మాటలు మాట్లాడు. నెక్స్ట్ సిహెచ్ హరినాథ్ గారు అండి. సిహెచ్ హరినాథ్ గారు. వందనాలండి. మరి ఈ 50 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు అందరినీ అందరినీ కూడా కాచి కాపాడి ఈ సంతోషమైన వాతావరణం కలగజేసిన సోదరుడు భాస్కర్ని అభినందించాలా. ఎందుచేతనంటే చాలా భారీ ఎత్తు కార్యక్రమం ఇది. అయినా సరే చాలా చిన్న కార్యక్రమంగా మరి భాస్కర్ మన మాధవ్ని, సుజ్ఞాన్ రాజుని, బెల్తాజర్ మరి వీళ్ళకి అప్పచెప్పి ఈ కార్యక్రమాన్ని అంత చక్కగా చేశారు. ముందుగా వీళ్ళ ముగ్గురిని అభినందించాలా. కానీ మాటలు రావట్లేదు. ఎందుకంటే పాత మిత్రులందరినీ చూశాను. చూసి అక్కడ మాట్లాడగలిగాను కానీ ఇక్కడికి వచ్చేదంటే నోటంటే మాటలు రావట్లేదు. అలాగే జక్కా శ్రీను, ఇదిగో మా బావ పెద్దిరాజు గారు. ఈడేదో చెప్తున్నాడు, వచ్చేసాను ఆడేనని. ఏ ఆట ఆడేవాడు కాదాడు. అలాగా మనోహరం, దుండి నరసింహమూర్తి, చాలామంది ఇంతమందిని ఈ రకంగా కలుసుకుంటానికి అవకాశం కల్పించిన మన భాస్కర్ని నిజంగా మనం అందరం అభినందించాలా. చిన్నవాడైనా కానీ చాలా పెద్ద కార్యక్రమం చేశాడు. ఈ కార్యక్రమం నెక్స్ట్ కూడా చేస్తే బాగుంటుంది, దేవుడు చేయిస్తాడు అనే ఆశతోటి నాకు ఈ అవకాశం ఇచ్చిన బెల్తాజర్ గారికి వందనాలు.
నేను 6th నుంచి 10th వరకు లోదన్ హై స్కూల్లో చదివాను, డి సెక్షను. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఇప్పుడు కాకినాడలో సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. ఎంవి స్వామి గారు. ముందు ఆయనకి. అందరికీ నమస్కారం. నా పేరు విజే కెనడీ, డాక్టర్ విజే కెనడీ. నేను ఆంధ్ర యూనివర్సిటీలో సైకాలజీలో పిహెచ్డి చేశాను. ఎస్వి యూనివర్సిటీలో కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్లో డిప్లొమా చేశాను. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా నా సేవలు అందిస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అయిన అనంతరం నాకు 2 పిల్లలు. బాబు మున్సిపల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు విజయవాడలో. పాపేమో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తుంది వైజాగ్లో. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. ఏంటంటే అది భాస్కర్ గారు ఒక 2 సంవత్సరాల క్రితం ఆల్రెడీ ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. అంటే గెట్ టుగెదర్ ఇన్ ద సెన్స్ ఆయన షష్ఠి పూర్తిలో లోకల్గా ఉన్న ఆయన స్నేహితులందరినీ కూడా ఎవరిని వదలకుండా కాస్మోపాలిటన్ క్లబ్లో ఆయన చేసుకున్నారు. అందరినీ ఇన్వైట్ చేశారు. అప్పుడే బీజం పడింది. అప్పుడే అందరూ అనుకున్నారు మనం అంతా కలవాలని చెప్పి. అప్పటి నుండి కూడా ఆయన చాలా పట్టుదలతో మరి పనిచేసి మరి బెల్తాజర్ గారు, అలాగే మాధవ, అలాగే ఇంకా సభ్యులు సుజ్ఞాన్ రాజు ప్రధానంగా వీరందరి సహకారంతో మంచి కార్యక్రమం చేసినందుకు వారిని మరొకసారి అభినందిస్తూ, స్నేహానికి నిదర్శనం అంటే ఏంటో ఈ సమావేశం ద్వారా మరి రుజువైందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ వీలైనప్పుడు మళ్ళీ మనం అంతా కూడా ఒకసారి మళ్ళీ కలుసుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. తర్వాత అదేవిధంగా 1972 అంటే 7th ఫార్మ్ అనేవాళ్ళు అండి లోదరన్ హై స్కూల్లోనే. అంటే 11th క్లాస్ 12th క్లాస్. ఆ బ్యాచ్లో దాదాపు ఒక 50 మంది ఫ్యామిలీస్తో సహా లాంచీ మీద వాళ్ళు అటు మన పోలవరం టూర్ వెళ్ళారనమాట అండి ఒక 2 సంవత్సరాల క్రితం. అంటే 72 అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అయితే వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకోలేదు, కానీ వాళ్ళ ఆ విధంగా గెట్ టుగెదర్ అయ్యారు. అదేవిధంగా నాదో చిన్న సలహా, అవకాశాన్ని బట్టి మన గోల్డెన్ జూబ్లీ, మన ఫ్రెండ్స్, మన అసోసియేషన్ పేరు మీదుగా స్కూల్కి కూడా ఏదో ఒకటి ఒక మంచి మన పేరు గుర్తుండేలాగా ఏదన్నా మీరు కార్యక్రమాన్ని కూడా తలపెట్టాలని చెప్పి నేను సలహా ఇస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. కెనడీ గారి సలహా మంచి సలహా. దీని గురించి కమిటీ ఆలోచించడం జరిగింది. గ్రూప్ ఫోటో అయిన తర్వాత మెంటే వెంకటస్వామి అండి, పెదబాబు అంటారు. ఇక్కడ అన్నపూర్ణ థియేటర్ ఉంది మాకు. మా అబ్బాయి డాక్టర్ డిఎం న్యూరో చేస్తున్నాడండి. నరసింహారావు గారు. నా పేరు కేఆర్ గంగాధరం. నేను 75 బ్యాచ్ 10th క్లాస్ బి సెక్షను. అయితే 6th నుంచి 10th వరకు లోదర్న్ హై స్కూలే, కానీ ఏదో పెద్ద మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ లాగా మేము 8thలోనూ కాంపోజిట్లో వెళ్ళాలంటే వెళ్ళాం, అంతే తప్పించి. కానీ వీఆర్ నాట్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్ స్టిల్. అది ఈ ప్రోగ్రాం అంతా చాలా కష్టపడి మా మాధవ్, సుజ్ఞాన్ రాజు, భాస్కర్ రావు చేతుల మీదుగా ఈయన వీళ్ళందరూ ఆహర్నిశలకు కృషి చేసి ఈ కండక్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దయచేసి గ్రూప్ ఫోటో అనేది మనకి శేష జీవిత కాలం అంతా నా పేరు నరసింహారావు, 10th సి సెక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది తీసుకోండి. కొంతమంది పేర్లు రాయలేదు. పేర్లు రాయకపోతే ఇక్కడ పిలవటానికి నాకు అవకాశం లేదు. అందరికీ నమస్కారం. నా పేరు జయకుమారి. నేను లోదరన్ హై స్కూల్లోనే చదివాను 6th నుంచి 10th క్లాస్ వరకు. మాది ఏ సెక్షన్. మా ఏ సెక్షన్ వాళ్ళు చాలామంది తక్కువ వచ్చారు. మేమే 3 ఆడవాళ్ళం వచ్చాము. ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు. నాకు చాలా బాధగా ఉంది.
ఎప్పటి నుంచి ఎవరిని చూసినా నాకు గుర్తు రావటం లేదు. ఇది భాస్కరరావు గారు నాకు ఫోన్ చేసి, మనోహర్ గారు ఫోన్ చేసినప్పుడు నేను తప్పగా వస్తానన్నాను. వచ్చాను. మిమ్మల్ని అందరిని చూసి గుర్తున్నా గుర్తు లేకపోయినా నాకైతే కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. నేను ఆ రోజు ముందు రోజే అనుకుంటున్నాను, మనం ఇంతకాలం చదివాము, ఎవరు గుర్తులేరు. మేము కూడా అందరూ, మా అమ్మాయిలు అందరూ ఇలాగే చేసుకుంటున్నారు, మా ఫ్రెండ్స్ కూడా కలుసుకుంటే బాగున్నప్పటికీ మనోహరం గారు ఆ సాయంకాలమే ఫోన్ చేశారండి. నేను తలుచుకున్నాను, నాకు కళ్ళం నీళ్ళు వచ్చాయండి. ఎందుకంటే ఆ బాల్య స్మృతులు చాలా బాగుంటాయండి. ఆడుకున్నాం, పాడుకున్నాం, చూసుకున్నాం, ఏలకొలాలు చేసుకున్నాం, ఎన్నో విషయాలు చేసుకున్నామండి. నాకు 3 అమ్మాయిలండి. పెద్ద అమ్మాయి MBA, రెండో అమ్మాయి బీటెక్, మూడో అమ్మాయి BSc BEd. అల్లుళ్ళు 3 బ్యాంక్ ఎంప్లాయర్స్ అండి. నాకు 6 మనవళ్ళండి. ఒక మనవడు, 5 మనవరాళ్ళు. అందరూ పెద్ద మనవరాలు BBLB బెంగళూరులో చేస్తుందండి. రెండో మనవడు JEE అడ్వాన్స్ క్వాలిఫై అయ్యాడండి. అందరూ 10th 7th అలా చదువు మనవరాళ్ళు. కాకపోతే నన్ను మా ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటే నాకు కళ్ళం నీళ్ళు వస్తున్నాయండి. అప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం అండి. అందరం చక్కగా చూసుకునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. ఏ సెక్షన్ అయినా సరే లోదరను గ్రౌండ్లో ఆటలాడుకునేవాళ్ళం. క్రికెట్ నేను NCCలో కూడా లీడర్నండి నేను అప్పట్లో. కాకపోతే నాకు కళ్ళం నీళ్ళు వస్తున్నాయండి. మా ఏ సెక్షన్ వాళ్ళు చాలా తక్కువ వచ్చారండి. వచ్చిన ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే చాలా తక్కువ వచ్చారు. అయినా మీ అందరినీ చూసి నాకు ఎంత కార్యక్రమం భాస్కరరావు గారు, మనోహర్ గారే నన్ను కనుక్కొని చేశాను. లేకపోతే నేను రాలేనండి, నాకు తెలీదు. అప్పట్లో ఫోనులు లేవు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఎవరి ఫ్రెండ్సో తెలియదు. నాకైతే నిజంగా కళ్ళం నీళ్ళు వస్తాయి. ఇది చేసినందుకు మీకు వందనాలండి, ఇలా కలుసుకున్నందుకు వందనాలు. ఎందుకంటే వివాహాలు అయిపోయి ఎక్కడెక్కడో ఉన్నాం, ఎక్కడెక్కడో బ్రతుకుతున్నాం. అయినా ఈ 50 సంవత్సరాల్లో కూడా ఇలా ఉన్నామంటే అది దేవుడిచ్చిన ఆధిక్యత. మన ఆరోగ్యాలు ఇలా బాగున్నాయి, అందరం కలుసుకుంటున్నాం. నిజంగా 50 సంవత్సరాలు వచ్చిన సుజాత చనిపోయిందని నాకు మొన్న భాస్కరరావు గారు చెప్పినప్పుడు చాలా బాధేసిందండి. మేమంతా ఫ్రెండ్స్, సుజాత, శారద అందరమును. కాకపోతే ఏంటంటే మేము ఇలా జీవించున్నామంటే మిమ్మల్ని కలవాలి, ఒక్కసారి మిమ్మల్ని అందరిని చూడాలని దేవుడు జీవింప చేశాడేమో. అందరిని బట్టి ఆ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం నిర్వర్తించిన ప్రతి వ్యక్తికి వందనాలు చెల్లిస్తున్నానండి. హలో, నా పేరు తేలు మనోహరం అండి. 10th క్లాస్ D సెక్షన్ లీడర్నండి నేను. ఏమండి కానీ వచ్చినప్పటి నుంచే నాకు చాలా బాధ కలుగుతుందండి. ఆ బాధ ఏంటో చెప్పుకోవాలనిపిస్తుంది. చెప్పమంటే చెప్తాను. అందరూ కూడా భాస్కరరావు గారు ఎంత కాదు అంత కదా అంటున్నారు. నాకు చాలా బాధ అవుతుందండి, చాలా బాధ అవుతుంది. భాస్కరరావు ఎంత అయితే అంత ఏంటండి, భాస్కరరావు వెనకాల బ్యాక్ బోన్ ఉన్నదండి. ఏంటంటే భార్య అండి. ప్రతి విజయం వెనక భార్య ఉంటుందండి. ఆ భార్య విజయమే ఈరోజు భాస్కరరావు నిలబడుతుందండి. నిజంగా ఆ అమ్మాయి చేసే కృషి అంత కాదండి. నిజంగా భర్తని ఎంత గౌరవించకపోతే సంఘంలో ఇంత గౌరవ ప్రతిష్టలు రావండి. ఆ భార్య కృషి వల్లనే, ఆ భార్య అన్నదండల వల్లనే ఈనాడు భాస్కరరావుకి అందరికీ అన్నింటిలో కూడా ఇంత విజయాన్ని సాధించడానికి కారణం నాకు మూమెంట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరి చేతుల మీదుగా ఇవ్వాల్సిందో కోరి ప్రార్థిస్తున్నానండి. నాకు 3 పిల్లలండి, 2 బాబులు, 1 పాప అండి. అందరూ భీమవరంలోనే సెటిల్ అండి. అందరం కూడా ఒకే చోట ఉంటామండి. నాకు ఇద్దరు కొడుకులు కూడా ఈ పక్కన ఒకళ్ళు, ఆ పక్కన ఒకళ్ళు ఉంటారు. నా కూతురు కింద ఉంటుంది, నేను పైన ఉంటాను. మొత్తం అందరం కూడా ఒక ఫంక్షన్ కానీ ప్రతిరోజు కూడా మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగినట్టు జరుగుతుంది. ఏమి వంట తయారు చేసుకున్నా కానీ అందరం కలిసి చేసుకుంటూ ఉంటాము. అందరం షేర్ చేసుకుంటాము. దేవుడి దయ వల్ల అందరం బాగానే ఉన్నాము. వెళ్ళండి కొట్టు. నాకు 6 మనవలండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నరసింహమూర్తి గారు ముందుకు రండి. నా స్నేహితులందరికీ ఒక్కసారి నమస్కారం చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి భాస్కరరావు గారికి మరియు మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు దొండి నరసింహమూర్తి. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఎంప్లాయీని. నాది ఈ ఊరే, గునుపూడి. తర్వాత నాకు 4 పిల్లలు. 4 పిల్లలను
పెద్ద అమ్మాయి ఎంబీఏ చేసి మన ఇక్కడే గునుపూడి 11వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చేసింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. రెండో అమ్మాయి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ ధవళేశ్వరంలో వర్క్ చేస్తుంది. మూడో అమ్మాయి వచ్చి ఎంఎస్ ఎన్విరాన్మెంటల్ వైజాగ్ గీతంలో చదువుకుంది. ఆ అమ్మాయిని హైదరాబాద్ ఇస్తే మా అల్లుడు గారు మున్సిపల్ ఇంజనీర్ దుబాయ్ అక్కడ ఉంటున్నారు. ఆ అమ్మాయికి 2 బాబులు. నా కొడుకు ఉన్నాడు, వాడు పిహెచ్డి చేసి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు. ఇది నా పరిస్థితి. మరి నేను సి సెక్షన్లో మరి అందరికీ తెలిసే ఉంటుంది, మరి నేనైతే మారలేదు అనిపిస్తుంది. ఇక్కడ జనాలు అందరూ మారిపోయారు కాబట్టి తోట హరి, మరి పెద్దిరాజు, నాకు వీళ్ళందరూ గుర్తున్నారు కొంతమంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి కమిటీకి థ్యాంక్స్ అండి. సి సెక్షన్ మైక్ పట్టుకొని మాట్లాడడం నా జీవితంలో ఇదే ప్రప్రదం. ముగిస్తున్నానండి. గోడ శామ్యూల్, టెన్త్ క్లాసు డి సెక్షను. నాకు 2 కుమారులు, 1 కుమార్తె. పెద్ద కుమారుడు ప్రస్తుతం నాతోనే ఉంటున్నారు. నా చిన్న కుమారుడు బాంబేలో బైబిల్ కాలేజీలో లెక్చరర్గా ఉంటున్నాడు. కుమార్తె తన కుటుంబంతో సంతోషంగా ఉంటున్నారు. ప్రస్తుతం నేను చర్చిలో పాస్టర్గా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. పాస్టర్గా 2 శుభవచనాలు పలకాలని నా హృదయ వాంఛ. దయచేసి 16 సంవత్సరాల వయసులో 10th పూర్తి చేసుకుని స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన మనము అప్పటికి మన రూపాలు కొద్దిగా మారుతూ ఉంటాయి, మారిపో. ఇంచుమించు మారాలి అంటే 25 సంవత్సరాలు వయసులో మారుతాయి. ఒకవేళ అప్పుడు మారిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం గుర్తుపట్టవచ్చు. 16 సంవత్సరాల వయసులో గుర్తుపట్టలేవు. నేటి దినమున 66 సంవత్సరాల యువకులుగా ఇక్కడ కూడుకున్నాం. 66 సంవత్సరాల వయసు కలిగిన యువకులందరినీ దేవుడు బహుగా దీవించుగాక. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ అన్న మాటకు అవును అని అర్థము. అవును అని అర్థము. 66 సంవత్సరాల యువకులందరినీ దేవుడు బహుగా దీవించుగాక. దేవుడిచ్చిన ఆయుష్ దినములన్నిట కృపాక్షేమములతో వర్ధిల్లునుగాక. వారి వారి పనులలో శక్తివంతముగా చేసుకొనుటకు దేవుడు గొప్ప ఆరోగ్యమును సకల శక్తిని అనుగ్రహించునుగాక. దేవుని చిత్తమైతే మరొకసారి కలుసుకునే అవకాశము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు మనలందరినీ దీవించుగాక. ప్రియులరా, ఇప్పుడు పేర్లు చెప్పుకుంటే పేర్లు గుర్తున్నాయి కానీ రూపాలు గుర్తులేవు. నిదానించి చూస్తుంటే అప్పుడు గుర్తొస్తున్నారు. దేవుని కృప వలన ఇట్టి అవకాశం కల్పించిన ఈ బృందము, ప్రియులరా, భాస్కర్ రావు గారు, మాధవరావు గారు, సుజ్ఞాన్ రాజు గారు, బెల్తాజర్ గారు. ఇంతకుముందు కెనడీ చెప్పాడు కదా, 2 సంవత్సరాల క్రితమే బీజం పడ్డదట. ఫిబ్రవరిలోనేమో మన బెల్తాజర్ గారు ఫోన్ చేసి ఏర్పాటు చేస్తే మంచిదేమో అనుకున్నారట. నేను ఇక్కడ 10th చదువుతున్న టైంలో మనతో ఉన్న తేలి మనోహరం వాళ్ళ ఇంట్లో నేను పెద్ద కొడుకుని. ఎందుకంటే నేను ఇక్కడ హాస్టల్ నుండి స్కూల్కి వచ్చేవాడిని. ఆదివారం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా టిఫిన్ కూడా చేసేవారు కాదు. అన్నీ వస్తారు ఉండండి అనేవారు అంతే. అప్పటికి చెల్లెలు 2 చిన్నోళ్ళు, ఆయన నాతోటి అందరూ కలిసి చదువుతున్నాం డి సెక్షన్లో. ఆదివారం నేను వెళ్ళిన తర్వాతే టిఫిన్ అయ్యేది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎలా ఉన్నాడని చెప్తే నువ్వు వెళ్ళు అని పంపించారంట భాస్కర్ రావు గారు.
నా దగ్గరకు వచ్చారండి. వచ్చి ఫోన్ నెంబర్ తీసుకుని ప్రతిసారి ఈ అవకాశము దేవుడే కల్పించాడు అనుకుని చర్చిలో ఉండవలసిన నేను ఆ బాల్య మిత్రులను చూసుకోవాలని సెక్షన్లు వేరు సెక్షన్లో కలయిక తక్కువైనా స్కూల్ విడిచిపెట్టి వెళ్ళిన ఆ సమయాన్ని గుర్తు చేసుకోవాలన్న ఆశతో నేను కూడా మీ అందరితో పాలు పొందటం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యము. ఇట్టి అవకాశం కల్పించిన ఈ టీమును దేవుడు బహుగా దీవించుగాక. వాళ్ళు ఒకవేళ బై మిస్టేక్ నేను ఓవర్లుక్ అయ్యానేమో దయచేసి చెప్పవలసిందిగా మనం చేస్తాం. మన స్నేహితులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ అరేంజ్మెంట్ చేసిన మన తడవర్తి భాస్కర్ రావు గారికి మరీ అభివందనాలు. స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా, స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా. మన లోదన్ హై స్కూల్లో ఇప్పుడు ఈరోజు డబ్బులు కట్టి చదివినా చదువు రాదు, వాళ్ళు ఏం చెప్పలేరు. అప్పుడు స్టడీస్ ఎలా ఉండేది తెలుసా మీకు? అప్పుడు గ్రేస్ టీచర్ గారు ఉండేవారు, జాన్ బాబు గారు ఉండేవారు హెడ్ మాస్టర్. అప్పుడు చెప్పమన్నారు ప్లెడ్జ్, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ టీచ్ ఎవరి వన్ అవి చెప్పేవారు. అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టకపోయినా మనకి ఒళ్ళు ఓనం చేసి బాగా చెప్పేవారు అని చదువు. చూసి చెప్పమనేవారు, చూడకుండా చెప్పమనేవారు, ఎండలో నుంచో పెట్టేవారు, చెప్పేవారు కూడా తన్నేవారండి. అది స్టడీస్ అంటే అలా ఉండేది. అందుకని లోదన్ హై స్కూల్ ది గ్రేట్ ఈజ్ లవ్ స్కూల్. పెద్దలకు చిన్నలకి నా నమస్కారములు. నేను సాయిబాబా దేవస్థానంలో ఉంటున్నాను. దేవస్థానం మాదే, దయచేసి మాదే అని అనకూడదు, చెప్పవలసి వచ్చింది. నేను 6th 7th నేను చదువుతూ నాకు ఆరోగ్యం సరిగ్గా లేక నేను మానేశాను. మాకు సైకిల్ షాప్ ఉండేది, సైకిల్ షాపులో చేసుకుంటూ బాబా గారు దేవస్థానంలో ఉంటూ చేస్తున్నాను. ఇప్పటికీ దేవస్థానంలో ఉంటున్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంటుంది, పర్వాలేదు. మరి పెద్దలకి చిన్నలకి నా నమస్కారాలు చెప్తూ మన భాస్కరరావు గారికి, మాధవరావు గారికి, మన పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే, ఉంటాను. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి ఈ ఆలోచన రావటానికి కారణం ఏంటంటే, నేను హై స్కూల్ టీచర్గా పనిచేశాను. నేను రిటైర్డ్ అయిన తర్వాత కూడా నా దగ్గర 10th క్లాస్ చదివిన స్టూడెంట్స్ వాళ్ళు గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. 10 years అయిన వాళ్ళు నన్ను చాలా బాగా గౌరవించేవాళ్ళు, బాగా సన్మానం చేసినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన, ఎప్పుడు మనం ఇటువంటివి చేసుకోలేదు ఏంటి అని అనిపించింది. వాళ్ళు పల్లెటూరు వాళ్ళైనా కానీ ఎక్కడెక్కడి నుంచో కలిసి వచ్చి చేసుకున్నారు. మనం ఒక టౌన్లో ఉంటున్నాం, సిటీలో ఉంటున్నాము, ఇటువంటి ఆలోచన మనకెందుకు రాలేదు అనిపించింది. అప్పుడు మనం ఎప్పుడు ఏ సంవత్సరం అంటే 1975, ఇది 2025, 50 సంవత్సరాలు అవుతుందని అప్పుడు తలంచి నేను ట్రైన్లో వెళ్తూ ఈ ఆలోచన మళ్ళీ నెమరు వేసుకొని గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాను. గ్రూప్లో మెసేజ్ పెడితే గుడ్ ఐడియా అని ఒకళ్ళిద్దరు మాత్రమే రెస్పాన్స్ ఇచ్చారు తప్ప ఇంకెవరు మాట్లాడలేదు. వెంటనే భాస్కర్ చూడలేదనుకుంటా ఈ మెసేజ్ అని చెప్పి భాస్కర్కి పర్సనల్ నంబర్కి నేను మెసేజ్ పెట్టగానే ఎస్ అని ఒక రెస్పాన్స్ ఇచ్చాడు. అంతే, ఇంకా ఆయన ఎస్ అన్నాడంటే అయిపోయినట్టు అది పని, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఒక్కడైనా చేయగలడు, ఒక్కడే 1000 మందిగా కూడా చేయగలడు. ఆయనకు అటువంటి సపోర్ట్ ఉందన్నమాట. కాబట్టి దీనికి కారణం కంటే ముఖ్యంగా ఆలోచన నాదైనప్పటికీ ఆచరణలో పెట్టింది భాస్కర్. బెల్దా చెప్పిండి పోతే నాకు ఐడియా ఉండేది కాదు అసలు. ఫస్ట్ ఆయనే చెప్పాడు 50 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, కొద్దిగా యాక్టివ్ పార్టీ తీసుకుని చేయమని. అదే నాకు బాగా చేయాలనిపించింది. ఆయన చెప్పకపోతే అసలు తెలిసేదే కాదు విషయం నాకు. హలో డియర్ ఫ్రెండ్స్, నేను 1974 బ్యాచ్. నా పేరు అగస్టిన్, బి అగస్టిన్. కాంపోజిట్ సెక్షన్, చిన్నపేట, భీమవరం.
బి సెక్షన్ రోల్ నెంబర్ చిన్నపేటలో ఉంటున్నాను. ప్రస్తుతం భీమవరంలో ఉంటానండి. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. చెరువు గురుతుంది, బడిని మారి పడక వేసిన అరుగు గురుతుంది. కొద్ది కొమ్మ చాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది. ఏటా జరిగే జాతరలోన మన ఉట్టెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది. చూడరా చలాకు స్నేహం, పాడరా హుషారు గీతం, తీరని రుణానుబంధం సుమాల గంధం స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. ఉరకలేసే గేరు పడవతో చెలిమి చేసింది. అల్లా తింగి నేలల్లోన ఈ కొండ కోనల్లోన తీయని స్నేహం దారుంది. ఏ తడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న, ఇక ఇంతకు మించినదేముంది. చూడరా పవిత్ర బంధం, వారేవా ఇదే విచిత్రం, సృష్టికి అనాదిగానో పునాది రాయి స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కలకాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున వేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా.
స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న కలకాలమిట్ట కలిసుందా ఎవ్వరు ఏమన్నా స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం గుండెనే పలికించితే గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి మమతనే పండించితే మణుల పంటలు దొరుకుతాయి బాధలను ప్రేమించు భాయి బాధలను ప్రేమించు భాయి లేదు అంతకు మించి హాయ్ స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు ఏమిటో నీ బాధ ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు బాయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి చుక్కలను కోసుకొని తెమ్మంటావా దిక్కులను కలిపేయమంటావా దింపమంటావా దింపమంటావా ఆ చంద్రుణ్ణి తుంచమంటావా ఆ సూర్యుణ్ణి ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను దోస్తీకి నజరానా దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు నవ్వెరా నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా నవ్వెరా నా ముందు రంజాను పండుగ స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం
జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు.